ఎలా ప్యాక్ అయిపోయిందో మీకు తెలుసు. ఆయన అసలు నేను యాక్చువల్లీ ఇంతకంటే ముందు ఒక 2-3 సినిమాలు చేశాను. చాలామంది కథలు విన్నాను, అన్నీ జరిగినాయి. కానీ మీరు చెప్పినట్టు మాత్రం నా లైఫ్లో ఎవ్వరూ చెప్పలేదు కథ. మా హీరో గారితో పాటే నేను కూడా సినిమా కథ వినడం జరిగింది. ఎక్సలెంట్ అండి. సాహు గారికి నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కనిష్క గారు, నేను ఈ సినిమా చేయడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ అండి. ఇంకా మా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మీ అందరికీ ఆయన ఒక యాక్షన్ హీరో కింద తెలుసు. నాకు మాత్రం ఒక నాటీ బాయ్ కింద క్లాసులు బంక్ కొట్టి ఏమేమి పనులు చేయకూడదో చిన్నప్పుడు అన్నీ నేను అన్నీ తనతోనే చేశాను. యాక్చువల్లీ నేను చేసిన నటోరియస్ పనులన్నీ తనతోనే చేశాను. సో ఒక యాక్షన్ ఇక్కడ నేను ఇంటరప్ట్ చేద్దాం అనుకుంటున్నా, మాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. సో నాకు ఆయన నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి, నా బ్రదరు, నా క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. కాబట్టి మీ ఇద్దరు కలిసి తిరిగి పెరిగిన దాంట్లో ఏదైనా హారిఫైయింగ్ మూమెంట్, హారర్ సినిమా చూసిన మూమెంట్ అవి కావాలి. అంటే ఆయనతోనే కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఆయనలోనే ఉంటాయండి. ఆయనే మమ్మల్ని భయపెడుతూ ఉంటారు చాలా. హారర్ ఎలిమెంటా? చిన్నప్పటి నుంచి అంతే. మేము పడుకుంటే వచ్చి, మేము ఎప్పుడన్నా ఎక్స్కర్షన్స్కి అది బయటకు వెళ్ళినప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని భయపెట్టి లేపేవాళ్ళు. ఆయన ఆయన యాక్షన్ హీరో కదండి, అన్ని యాక్షన్స్ ఉన్నాయి ఆయనలో. సో థ్యాంక్ యూ బ్రో. నాకు నీ లవ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో సినిమాని పాటలతో మాత్రమే కాదు, బీజిఎంతో అసలు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మా అందరికీ కలిగించినటువంటి చేతన్ భరద్వాజ్ గారు, అమేజింగ్ బీజిఎం అండి నిజంగా. టువర్డ్స్ ది క్లైమాక్స్ అయితే మేము ఇప్పటివరకు చూడని అనుపమాని, ఇప్పటివరకు చూడని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్సెస్ని అద్భుతంగా తీసుకొచ్చారు. ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక సినిమా గురించి నిజంగా ఆర్గానిక్గా ఆడియన్స్ కానీ బలంగా కానీ పట్టుబడితే ఒక మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూపించారు. నచ్చిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇది మీడియా ద్వారానే ఆడియన్స్ వరకు వెళ్ళగలిగింది. అండ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను చాలా హ్యాపీగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. మెయిన్గా మ్యూజిక్ అనేది చాలా ప్రామినెంట్లీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మూవీకి. అండ్ దాని వెనకాతలు చాలామంది ఇప్పుడు నన్ను పిలవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ నా వెనకాతల చాలామంది టెక్నీషియన్స్ డే అండ్ నైట్ కష్టపడతారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నితిన్ జోన్స్ నా ప్రోగ్రామింగ్లో చాలా మంచి సపోర్టివ్గా మొదటి నుండి ఉన్నవాళ్ళు నితిన్ జోన్స్, థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ విశాల్ భరద్వాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఒక బ్యాక్ బోన్లా నిలిచారు నాకు, చాలా సపోర్టివ్గా. అండ్ నా లైవ్ ప్లేయర్స్ ప్లే చేసిన ప్రతి వ్యక్తికి, అరుణ్, సుబాని గారు అండ్ ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరు, చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలామంది సింగర్స్ వర్క్ చేశారు కోరస్కి. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరి సపోర్ట్ ఇంత ఉండి ఇంత మంచి పేరు రావడం అనేది డెఫినెట్లీ మీ అందరితో ప్రతిరోజు నేను పంచుకుంటూ ఉంటాను. అండ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన సాహు గారు అండ్ అర్చన గారు ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా సపోర్టివ్. నాకు అసలు ఎంత ఒక సరదాగా జరగడానికి కారణం మీరే. నిజంగా ఒక మ్యూజిక్ అనేది ఎంత ఎంజాయ్ చేస్తూ, జనరల్గా ఒక్కోసారి టెన్షన్ ప్యానిక్ అవుతూ ఉంటాం స్కోర్ చేస్తున్నప్పుడు, ఐడియా ఉన్నా కొంచెం ట్రిగ్గర్ అవ్వడానికి లేట్ అవుతున్నా. సో నాకు ఎప్పుడు అసలు ఒక 0.001% కూడా అసలు మాత్రం ఎక్కడ ప్రెషర్ లేకుండా అసలు ఎంత కంఫర్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మొత్తం సాంగ్స్ రాసిన పూర్ణాచారికి అండ్ విశ్వనాథ్కి థ్యాంక్ యూ సో మచ్. మన కొలాబరేషన్ చాలా బాగా పాజిటివ్గా వెళ్ళింది. వెరీ హ్యాపీ. అండ్ ఆపర్చునిటీ అనేది డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ ఎంతైతే నమ్ముతారో ఒక టెక్నీషియన్ని, డైరెక్టర్ కూడా అంతే నమ్ముతారు. అది ఈ చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ ఇది. మ్యూజిక్ అంటేనే వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పార్ట్స్, వాళ్ళ కెరియర్లో. అలాంటిది నన్ను నమ్మిన కౌశిక్కి థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇంకా అసలు చాలామంది ఉన్నారు, ఏం మాట్లాడాలని లాక్ అయిపోయింది. నా కనిష్క నాకు ఎంతో వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్లా నిలిచాడు. తను చాలా సపోర్టివ్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కనిష్క.
అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ రావడం వెరీ హ్యాపీ. చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు, ఇంకా కొత్తగా డిఫరెంట్ జానర్స్తో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ మీరు అందరి ద్వారానే వచ్చింది. RX100 నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీలో అన్ని ఏదో ఒక కంటెంట్ మీ అందరికీ మనసుకు హత్తుకోవడం అది చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే అందులో ఎంత కొత్తగా చేయాలి, మీ అందరినీ అలరించాలని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు దానికోసమే కష్టపడుతూ ఉంటాను, ఇష్టపడి కష్టపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా అందరూ ఉన్నారు. ఇది ఒక బ్లెస్డ్ థింగ్ నిజంగా. కెరియర్ ఐటీలో చేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ మ్యూజిక్లో నాకు ఒక ప్యాషన్, ఇష్టం మ్యూజిక్ అంటే. సో నా స్టార్టింగ్ ఆల్బమ్ నుంచి ఇంత సపోర్టివ్గా ఉండడం చాలా బ్లెస్డ్ థింగ్ నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళు నా ఇంతవరకు నా ఏజ్లో వచ్చిన ఈ ఏజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు పాజిటివ్ ఆరా క్రియేట్ చేశారు. థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ భరద్వాజ్ గారు. ఇలాంటి హారర్ స్పేస్లో మీ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ మెనీ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కిష్కింధపురి లాంటి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ థియేటర్స్లో ఇచ్చి హారర్ జాన్రాలోనే ఒక డిఫరెంట్ కంటెంట్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్ కౌశిక్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. విశ్రవుడు లాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడంతో పాటు మనందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు కౌశిక్ గారు. సో నౌ డైరెక్టర్ కౌశిక్ గారి మాటలు వినేద్దాము. హలో అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబీ గారికి, అనిల్ గారికి, సాయిధరం తేజ్ గారికి అండ్ వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ అనిల్ సార్ మీరు 2 సార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ బాబీ గారికి కూడా పొద్దున ఏదో మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. సో చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాహు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అ లాట్. మీరు నమ్మకం పెట్టుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నిలబడేవాడిని కూడా కాదు. అండ్ కన్సిస్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఏది అడిగితే అది నో చెప్పకుండా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ సార్. సో బేసిక్గా మేము సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి, మన హీరో గారు, హీరోయిన్ గారు అందరు కలిసి సువర్ణమాయ తలుపులు తెరుస్తారు. వాళ్ళు అక్కడ దయ్యం ఉందని తెలియక తలుపులు తెరుస్తారు. జనాలు దయ్యం ఉందని తెలిసి థియేటర్లు తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. సో ఈరోజు చాలామంది సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు అని అనుకునే కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్లో చాలా సినిమాలు మొత్తం గ్రీన్ రెవల్యూషన్ చూపిస్తున్నాయి బుక్ మై షోలో. అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఉన్న పరిస్థితిలో హౌస్ఫుల్ బోర్డులు పడుతూ ఆ హౌస్ఫుల్ ఫోటోలు నాకు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా హ్యాపీ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికీ, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో అదరగొట్టేశారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాంటి జాన్రా ఇంతకుముందు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం యూ హెవ్ స్టెప్డ్ ఇన్ టు దిస్ జాన్రా. అండ్ మీరు ఇలానే ఏ జాన్రా ఇచ్చినా చింపేయాలని, చితగొట్టేయాలని కోరుకుంటున్నా. పూర్ణాచారి గారు 2 సాంగ్స్ రాశారు. మదర్ సాంగ్ ఎస్పెషల్లీ దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అది ఇప్పుడు ఎంత రీచ్ అయిందో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అలా రీచ్ అవుతూనే ఉంటుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ధీరోద్ధరణం సాంగ్ రాసిన విశ్వనాథ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ లేరు ఇప్పుడు ఈ ఈవెంట్లో, బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ కనిష్క గారు, బేసిక్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయనే. సో ఆయన నాకు ఒకరోజు కాల్ చేసి సాహు గారికి నరేట్ చేయమని చెప్పి పిలిచారు. ఆ రోజే వాళ్ళిద్దరూ విని ఈ సినిమాను ఓకే చేసి అలా ముందుకెళ్ళడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్. అండ్ యా, అజయ్ భయ్య, మా పిఆర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కామేష్ గారికి, ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, అండ్ కో రైటర్ దరహాస్, అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే
సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ లాగా ట్రీట్ చేసి మరీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. సో యా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ యూ గైస్ హవ్ గివెన్ మీ. ఈ సక్సెస్ని నేను మా అమ్మకి, నాన్నకి, మా క్లోజ్ ఫ్రెండ్స్కి, మా వైఫ్కి, నా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్స్కి, మా హీరో గారికి అందరికీ డెడికేట్ చేస్తున్నా. కానీ నాకు ఈ సక్సెస్ని డెడికేట్ చేసింది మీరు అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్ సార్. యా, అందరూ కలిసిన వాళ్ళు అందరూ కిష్కిందపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ఐడియా ఉంది, డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ బై ద వే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా చూసి వచ్చాక అందరూ పాజిటివ్ పాయింట్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్, అనుపమ గారి పర్ఫార్మెన్స్ అని అందరూ ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా రాస్తున్నారు శాండీ మాస్టర్ పర్ఫార్మెన్స్ అని. వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని డెఫినెట్లీ నేను ఒక లెవెల్లో అనుకుని ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, అంటే మరి పార్ట్ 2 గురించి ఖచ్చితంగా మళ్ళీ అడగాల్సిందే, ఎందుకంటే మీరు లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది, తర్వాత మీరు ఇంకా మిగిల్చిన క్వశ్చన్స్ అలాంటివి. కాబట్టి ఏం చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతుంది? వస్తుంది తెలుసు. ఇమ్మీడియటా? ఓహో, ఆయన చెప్తారు. అనిల్ గారు వెంటనే చూశారు సంక్రాంతి అనగానే. అక్కడ సంక్రాంతికి ఆల్రెడీ ఖర్చీఫ్ రెడీగా ఉంటుంది బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో యా, బై ద వే సారీ, నేను మన డిఓపిని మర్చిపోయా. సో మనం ఎన్నో కళలు కంటాం, ఆ కళని విజువల్గా తీసుకొచ్చేది డిఓపిఏ. సో చిన్మయ్ విజువల్స్ని, రాధాకృష్ణ గారి సౌండ్ని అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. సో ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన ఇంట్లో చూస్తే మహా అయితే 2 స్పీకర్లు ఉంటాయి, థియేటర్లో చాలా స్పీకర్లు ఉంటాయి. ఏ సౌండ్ ఎక్కడి నుంచి రావాలి అనే సరౌండ్ అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బాస్టర్. యా, ఓకే. సో మరి కిష్కిందపురి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న మా షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారికి ఇప్పుడు వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. షైన్ స్క్రీన్స్ నుంచి సినిమా వచ్చింది అంటే నిజంగానే స్క్రీన్స్ అన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. జనాలందరూ థియేటర్స్కి వస్తారు అని చెప్పి ఆల్రెడీ భగవంత్ కేసరితో ప్రూవ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కిష్కిందపురితో కూడా ప్రూవ్ చేశారు. సో సాహు గారు, టు ప్లీజ్ స్పీక్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, సాయిధం తేజ్ గారికి, అనిల్ బాబుల్ గారికి, బాబీ గారికి, అట్లా వశిష్ఠ గారికి, అందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి ఎవరైతే వచ్చారో గెస్ట్ అందరు కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అప్రిషియేషన్